చిన్నారుల భవితవ్యానికి బాటలు వేసే 10వ తరగతి ఫలితాలను ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాలను తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఆన్లైన్ వేదికను వెదికారు. రాష్ట్ర స్థాయిలో గత ఏడాది 81.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 85.25 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.68గా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8% ఉత్తీర్ణత నమోదైంది. దాదాపు 2161 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదు కాగా, 16 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదైంది. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ కీర్తి చేకూరి వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2027 పుష్కరాల కోసం 2 కంట్రోల్ రూములు, 12 స్టేషనరీ చెక్ పాయింట్లు, 18 మొబైల్ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 షిఫ్టుల్లో మొత్తం 408 మంది సిబ్బందిని వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆటో, టాక్సీ ఛార్జీలను ప్రదర్శించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. నగరంలో, కొవ్వూరులో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను గుర్తించారు. 2015లో 2500 బస్సులు నడపగా, 2027లో మరింత విస్తృతంగా బస్సుల వినియోగానికి ప్రణాళికలు రూపొందించారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా రోజుకు 1 కోటి మంది యాత్రికులు నిర్వహించే సామర్థ్యంతో ఘాట్ వారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పుష్కర్ నగర్ గ్రామాల వద్ద బఫర్ పాయింట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రవేశ పాయింట్ల వద్ద వైద్య బృందాలను 3 షిఫ్టుల్లో నియమించనున్నారు. రాజమహేంద్రవరంలో 47, కొవ్వూరులో 45తో కలిపి మొత్తం 92 స్నానఘట్టాలను సామర్థ్యాన్ని బట్టి విభజించి వైద్య సేవలు అందించనున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 140 బోట్ అంబులెన్సులు 12 ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5100 మంది వైద్య సిబ్బందికి ఆహారం, రవాణా, వసతి ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు 3.43 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సహాయ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, ఆర్డీఓ ఆర్ శివరాముడు, పుష్కర ప్రత్యేక అధికారులు ఎస్డీసీలు మహేష్, మనోజ్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా ప్రజా రవాణా అధికారి వైవి మూర్తి, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్ జె సంధ్య, డాక్టర్ ఎన్ వసుంధర తదితర అధికారులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణే ఏపీ రెరా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ ఆర్ఏ శివారెడ్డి తెలిపారు. మంజీరా హోటల్ అవగాహన సదస్సు జరిగింది. అనంతరం చైర్మన్ శివారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఆస్తి కొనుగోలులో వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ రెరా కట్టుబడి ఉందని, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 600 పైచిలుకు ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. 500 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం గానీ లేని 8కి పైగా యూనిట్లు గానీ ఉన్న ప్రతి ప్రాజెక్టు తప్పనిసరిగా రెరా అనుమతి పొందాలని చెప్పారు. అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపడితే ప్రమోటర్లు, బిల్డర్లు, డెవలపర్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రాజెక్టు విలువల్లో 10% వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రమోటర్లు తమకు సాధ్యమైన హామీలనే ఒప్పందాల్లో పొందుపరచాలని, వాటిని నిలబెట్టుకోలేని పక్షంలో వినియోగదారుల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారుల నుంచి డబ్బులు సేకరించి నిర్మాణాలను మధ్యలోనే నిలిపిన బిల్డర్లపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే నిర్దేశిత ఏజెన్సీల ద్వారా పనులు పూర్తి చేయించి వినియోగదారులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెరా డైరెక్టర్ జీవీజీఎస్ వరప్రసాద్, సభ్యులు యుఎస్ఎల్ కామేశ్వరరావు, ఎం వెంకటరత్నం, డి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జై కులదీప్ పాల్గొన్నారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి మానసికంగా, శారీరకంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారిలో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కేవలం 300 రూపాయల ఫీజుతో మే 20వ తేదీ వరకు వేసవి ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో బాలబాలికలకు కర్ణాటక సంగీతం, గాత్రం, కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, యోగా, చిత్రకళ అంశాల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. లోకేష్ యువ నాయకత్వానికి ప్రతీకగా పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధి విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యక్తమైన వేళ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అధికార ఎన్డీఏ కూటమి బాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్లో తిరిగి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేశాయి. తమిళనాడులో రెండోసారి డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హీరో విజయ్ సాధించిన టీవీకే పార్టీ పెద్దగా ప్రభావం చూపించదని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అస్సాంలో బీజేపీ తిరిగి మూడవసారి హ్యాట్రిక్గా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారాన్ని సాధిస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తూర్పుగోదావరి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్ పిల్లలకు యోగా శిక్షణ శిబిరాలను మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, యోగా గురువు కేఎన్వి శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ జి శ్రీధర్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం తుమ్మలావ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు తమతో పాటు యోగా మ్యాట్, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలన్నారు. యోగాసన స్పోర్ట్స్ సిలబస్ని స్కూల్ గేమ్స్కు, ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ యోగా పోటీలకు ప్రామాణికంగా తీసుకున్నందున ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొందే విద్యార్థులు ఇక నుంచి స్కూల్ గేమ్, యోగా పోటీలు, ఇతర అసోసియేషన్ పోటీల్లోనూ పాల్గొని విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. స్పోర్ట్స్ కోటాకు అర్హత సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7396003444 నెంబర్ను సంప్రదించాలని కోరారు.